హాయ్ గైస్, అందరికీ నమస్తే. టైం వచ్చేసి ఇప్పుడు 12 అవుతుంది. రాత్రి కనకాన్ని ఇంటి దగ్గర దింపిన, రాత్రి బిర్యానీ తినిపించిన కడుపు నిండా. ఇంటికి కూడా తినడానికి కొంచెం తీసుకెళ్ళింది. కనకం రాత్రి 10ంటికి ఫోన్ చేసిన, నేను ఎత్తలేదు. అంటే పొద్దున్నే వేరే షూట్ ఉంది, తీసుకెళ్ళాలి నాన్న అన్నది. సరే అని చెప్పి పొద్దున్నే నేను రాలేను, నువ్వు ఒకదానికి పో అని చెప్దామని ఫోన్ చేసిన, ఎత్తలేదు. కానీ నాకు వాయిస్ మెసేజ్ అని పెట్టలేదు. ఏంది ఫోన్ చేయలేదని పొద్దున్న నుంచి ఫోన్ కొడుతున్నా, ఫోన్ ఎత్తట్లేదు. షూటింగ్ పోయిందా అనుకుంటే ఇంత వర్షం పడుతుంది, వర్షంలో షూటింగ్ పోదా అని చెప్పి ఒక డౌట్లో ఉన్నా. కానీ మెసేజ్ అయితే డబుల్ టిక్ పడదు, కానీ ఫోన్ మాత్రం ఎత్తట్లేదు. అదే అసలు ఏం జరిగిందా ఏందా అని ఇంటికాడికి అయితే వచ్చిన. ఇంటికాడికి వస్తే లైట్లు ఫ్యాన్లు అయితే తిరుగుతున్నాయి. అసలు కనకం ఇంట్లో ఏం చేస్తుందో చూద్దాం. వచ్చండి, ఇదిగో ఇదే ఇల్లు. ఇంటి దగ్గరికి అయితే వచ్చిన, చూద్దాం అసలు ఇంట్లో ఏం చెప్తుందో. ఫోన్ ఎత్తుద్ది, ఎప్పుడు ఫోన్ చేసినా ఎత్తుద్ది. కానీ మరి ఎందుకో ఈరోజు ఫోన్ ఎత్తలేదు అస్సలు. ఇదిగో చూడండి, కనకం ఇల్లు ఇదే. ఇదిగో లైట్లు అవన్నీ ఆన్లో ఉన్నాయి చూడండి. ఇదిగో మీకు లైట్లు అవి ఎట్లా కనిపిస్తాయంటే చూపిస్తానండి. ఇవ్వండి, ఇదిగో లైటు ఫ్యాన్లు అయితే తిరుగుతున్నాయి ఇంట్లో. అసలు ఏం చేస్తుందో అర్థం కాలేదు. అదే చూసి సైలెంట్గా ఉన్నా, డోర్ కొట్టి అసలు ఏం చేస్తుందో చూద్దాం. కనకం, కనకం, డోర్ ది. ఏంది ఫోన్ చేస్తే ఫోన్ ఎత్తట్లేదు అసలు నువ్వు? కాదు, గడి పెడతలే కానీ ఎందుకు ఫోన్ ఎత్తట్లేదు నువ్వు? ఇప్పుడే లేచావా? నువ్వు అబద్ధాలు ఆడగా నిజం అని చెప్పు. నేను ఇప్పుడే లేసానమ్మా, నాకేం ఒంట్లో బాగుంటలేదు రాత్రి నుంచి కూడా. ఎందుకని? ఎందుకనేదంటే రాత్రి ఫోన్ చేశాను నీకు. నేను చేసి నేను పడుకున్నాను. ఇంక ఇదే పని, ఫోన్ ఎత్తడమే నాకు పైన. పడుకున్నాను. ఏంటి అసలు మీ ఇంటికి వద్దామా వద్దా అని ఆలోచించిన 1-2 సార్లు. మానైపోయా కాదు, ఏంది అసలు మొత్తం బెడ్ మొత్తం నీట్గా ఉంది, అన్ని బాగానే ఉన్నాయి, నువ్వు ఎందుకు ఫోన్ ఎత్తలేదు నాది? బెడ్కి నాకు ఏమైనా సంబంధం ఉందా? ఇప్పుడు లేచాను, ఏదో కిరికిరీలు ఏదో చేస్తున్నావు నువ్వు ఇంతకి. నా ముఖానికి 200 వయసు అయిపోయి నాకు లవర్ ఎవడ దొరుకుతాడు చెప్పు? ఇదిగో నేను ఆవకాయ పట్టుకున్నా. రాత్రి ఫోన్ చేసినప్పుడు మరి ఎత్తొచ్చుగా, ఎందుకు ఎత్తలా? పడుకున్నానమ్మా, వర్షం ఎలా ఉంది బయట చెప్పు. పొద్దున ఎందుకు ఎత్తలా? షూటింగ్ పోవాలన్నావు ఈరోజు. నాకు ఒంట్లో పోలేదు కానీ షూటింగ్ పోలేదా? నీకు ఎప్పుడు ఇంక డబ్బు 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 డబ్బు. నీ ముఖం చూస్తే అసలు ఆరోగ్యం బాగోనట్లు లేవు నువ్వు. ఆరిపోయి దీపానికి వెలిగి ఎక్కువ. అంటే ఏమేం చేసిందంటే రాత్రి బిర్యానీ ఇప్పిస్తే తిన్నది కడుపు నిండా, తిని ఇక వేసింది నిద్ర. తిన్నో లేదు అని తక్కువ తిన్నావు, ఉన్నంతలోనే అంత తింటాను అంతే, ఇంకేం ఎక్కువ తిన్నా. ఏం వండావు మరి ఇంతకి? ఆవకాయ పెట్టాను నేను, 2 కాయలు తెచ్చుకున్నాను కదా, పొట్టిన కాయలు. అదే ఆవకాయ పచ్చడి పట్టుకున్నా. ఓకే, ఇదిగో. ఎప్పుడు పెట్టుకున్నావు? ఇప్పుడే. ఓ, నిన్న దొబ్బేసిన కాయలు, దొంగతనం చేసిన కాయలు. నువ్వు మొత్తం పరుగు తీసేస్తావు నాయన. నేను దొబ్బలేదు. ఆ చెట్టు లక్ష్మమ్మ నా చెట్టుకాయ తీసుకెళ్ళి నువ్వు ఆవుగా పట్టుకోని నాకు అంతరాత్మ చెప్పింది. అంతరాత్మ చెప్పింది. అందుకు వెళ్ళి 2 కాయలు. నువ్వు మామిడికాయలు దొంగతనం చేసింది పచ్చడి కోసం. 20 రూపాయలు పెడితే మామిడికాయలు వచ్చాయి. నువ్వు అసలు ఏంది కనుక నువ్వు ఇంత దొంగవి? నాటకం ఆడకే. ఇగో 2 కాయలు పచ్చడి పెట్టుకున్నావు. చిన్న చిన్న ముక్కలు కోసి పచ్చడి పెట్టుకున్నా. ఇది 2 రోజులు పోతే పచ్చడి అయిపోతుంది. దొంగతనం చేసిన కాయలు నాకు వద్దు కానీ పచ్చడి. ఎక్కడికి మానే, నేను ఎవరు తినమంటున్నారు? ఎవరు తినమంటున్నారు? రాక మీ ఇంటికి వచ్చిన ఏమన్నా ఉండు. పొగుడి లేపుతాను మరి.